హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ 5 మినిట్స్లో పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ. ఇది 5 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. దీనికి కావలసిన ఐటమ్స్: ఒక 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు చక్కెర, 1 కప్పు గోధుమ రవ్వ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అన్నది వేసాక నెయ్యి కరిగాక దీనిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేగిన దీనిలోకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం 1 కప్పు గోధుమ రవ్వకు 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనకు రవ్వ అనేది వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనము వెంటనే కలుపుకోవాలి. వెంటనే కలుపుకోకుండా ఏంటంటే ఉండలు అనేవి కడతాయి కాబట్టి కలుపుకోవాలి. మనం ఇట్లా కలుపుకునేప్పుడు కొంచెం చిక్కబడగానే 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత రవ్వ చక్కెర అనేది 2 కలిసేటట్టు సిమ్లో పెట్టుకొని బాగా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ప్యాన్ విడిపోయే వరకు కలుపుతూ ఉండాలి. మనకు ఇట్లా చిక్కగా అవుతుంటుంది. కలుపుతూ ఉంటే చిక్కగా అవుతుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మాడు వాసన వస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా మనకి ఈ విధంగా తయారైపోతుంది. ఇట్లా మనకు ప్యాన్కి అనేది విడిపోవాలి. విడిపోతే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనము ఎట్లాంటిది స్టీమ్ చేయడం లేదు. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. 3 బౌల్ తీసుకొని 3 బౌళ్ళలో నెయ్యి వేసుకొని మంచిగా మొత్తం బౌళ్ళకు నెయ్యి అనేది అప్లై చేసుకున్నాక ఒక పార్ట్ ఏమో మనం తయారు చేసుకున్న స్వీట్ వేసి ఇంకొక పార్ట్ ఒక వేరే బౌల్ వేసుకొని మనం చాక్లెట్ ఫ్లేవర్ ఆర్సిస్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పార్ట్ వేసుకున్నాం కదా, దానిపైన మనం ఇప్పుడు కలుపుకున్న చాక్లెట్ ఫ్లేవర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు నైఫ్తో చుట్టూ కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా విడివిడిగా వస్తుంది. మనం గిన్నెను బోర్లేసి ఒక ప్లేట్లోకి బోర్లేస్తే మనకి విడివిడిగా వస్తుంది. దానిపైన మనము ఆర్సిస్ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దానిపైన బాదం పెట్టుకోవాలి. ఇలా అరిసెస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నైఫ్తో కట్ చేస్తే మనకి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది. ఎంతో టేస్టీగా సింపుల్ 5 మినిట్స్లో తయారయ్యే స్వీట్ రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.